హే గైస్, హలో. సో 11 o'clock నైట్ స్టార్ట్ అయినాం. పొద్దున్న 10:30కి ఉంది ఫ్లైట్, కానీ 11కే స్టార్ట్ అయినాం. ఎందుకంటే ఇంటి వాళ్ళ మా డాడీ డ్రైవింగ్ చేస్తుండే. స్టార్ట్ అవ్వడే ఆకలి ఉందని, ఆకలి కాదు కానీ ఛాయ్ తాగాలని ఆపిండ్రు. అయిపోయిండు అరవింద్ అన్న. ఏం తాగుతావురా? బూస్టే కావాలా? బీర్ లేదు కదా ఇక్కడ. మరి నీకేం కావాలి? బూస్ట్. వీడియో ఇస్తుండు. బూస్ట్ కావాలా? కారు రిజర్వేషన్ ఏం కావాలి? బ్రూ కావాలా, కాఫీ కావాలా? బూస్ట్ లేదు. ఉంది. బూస్ట్ ఉంది, బ్రూ ఉంది. కాఫీ ఏడుంది బ్రో? కాఫీ పొడి సపరేట్గా ఉందా? జాబ్లో ఉంది. కానీ నీకు బోర్ వస్తలేదా అసలు? నిన్న డ్యాన్స్ చేసినావు గణపతి నిమజ్జనానికి, మళ్ళీ పొద్దున హైదరాబాద్ ఇప్పుడు వచ్చినావు, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నావు. పర్సనాలిటీ లెక్కనే ఉంది నీ ఎనర్జీ కూడా. ఏంట్రా నువ్వు ఇలా చూస్తున్నావు? ఏంట్రా చాయ్ చెప్పి 10 గంట అవుతుంది ఇంక ఇస్తలేడు అని చూస్తుండు. ఏమైందిరా నీ బాధ? తక్కువ వచ్చిందా? ఇదేంటి అన్నిదేంటిది? కాఫీయా? చెండాలంగా ఉంటుంది అనుకుంటా. అది ఎప్పుడో కొనుకొచ్చుకున్నాను. మరి రెండుగా ఇంకా మా ఏంట్రా ఎక్కువ ఏం చేస్తున్నా? సరే నేను కూర్చొని, నాకు విండో సీట్ కావాలా? ఇంకోటి వస్తా. సాంబా పాటలు పెట్టరా? ఎవరు సాంబా? ఈడ కనిపిస్తలేడు. లైట్ వేయచ్చు కదన్నా, అయినా కానీ కనిపిస్తలేడాడు. సాంబా అంకుల్ లాగా ఆడుతున్నాయిందిరా నువ్వు. అరే పెట్టు బే. ఎందుకు ఎత్తున్నావురా? మారు సుజికాన పాటలు పెట్టు. ఆడేం పాటలు పెడతాడు? నీ ఫోన్లో పెట్టు. సో మంచి కాఫీ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇక ఐ థింక్ 11:45 అయింది టైం. సో వర్షం మధ్యలో పడింది. మళ్ళీ 3 o'clockకి దాబా ఇచ్చింది. ఆకలి అవుతుంది. ఎవరు రాలే కానీ మా అన్ననే మంచిగా రోటీ చికెన్ కర్రీ చెప్పుకొని ఇద్దరమే తిన్నాం. వాళ్ళు రాలేదు తినడానికి, మేము ఇద్దరం వెళ్ళి తిన్నాం. ఇంకా తినేసి మళ్ళీ బయలుదేరినాం. సో మధ్యలో పెట్రోల్ అయిపోయిందనమాట. పెట్రోల్ బంక్లు అన్నీ క్లోజ్ ఉన్నాయి. చాలాసేపటి వరకు అంటే వార్నింగ్ వచ్చింది అన్నట్టు, లో ఫ్యూల్ అని. లాస్ట్కి ఒక దగ్గర దొరికింది, లేకుంటే జంగల్ ఉంటుండే. ఫ్రెండ్ కానీ మా డాడీ ఫ్రెండ్ కాదు కదా. నేను మొన్న కట్ చేయించిన వేసిద్దామా? వంశీ టాటా బాయ్.
been